హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీఎం క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించిన మరొక అప్డేట్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పెన్షన్ భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరియు సలహాలు సూచనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 రూపాయల వరకు పెంచేందుకు అడుగులు వేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే 7,500 రూపాయలు మాత్రమే కాకుండా పెరిగిన జీవన వ్యయం ఖర్చుల నేపథ్యంలో కనీసం 9,000 రూపాయల పెన్షన్ అయితే పెన్షనర్లు వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం డిమాండ్ చేస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 8వ పే కమిషన్స్కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా త్వరగా వేగవంతం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ సందర్భంలో సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లను వినిపిస్తున్నటువంటి ఈపీఎస్ 95 పెన్షన్దారులు సైతం కనీస పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని వారు పేర్కొంటున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తమ మెమోరండం సమర్పించారు. ముఖ్యంగా కనీస పెన్షన్ విషయంలో న్యాయం జరగాలని, ప్రస్తుతం లభిస్తున్నటువంటి నెలకు 1,000 రూపాయల స్థానంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తున్నారు. దీంతో పాటు డిఏ సైతం చెల్లించాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈపీఎస్ 95 స్కీమ్ కింద ప్రస్తుత కనీస పెన్షన్ గతంలో కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకుని కూడా దాదాపు 10 సంవత్సరాల పైనే దాటిపోయింది. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు అలాగే వైద్య ఆరోగ్య ఖర్చుల నేపథ్యంలో ఈ చాలీచాలని పెన్షన్ ఏమాత్రం వారి కుటుంబానికి ఆసరా ఇవ్వడం లేదని ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్ సైతం 4,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారని వాళ్ళు వాపోయారు. అలాంటిది 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ చేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం కేవలం 1,000 రూపాయలు పెన్షన్ ఎలా సరిపోతుందని వారు నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఎంపీ బసవరాజ్ ఎస్ బొమ్మాయి నేతృత్వంలోని కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమాజంలో పెరిగిన జీవన వ్యయంలో అనేక రేట్ల పెరుగుదల దృష్ట్యా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను 1,000 రూపాయలకు పెంచడాన్ని అత్యవసరంగా పరిగణించాలని మంత్రిత్వ శాఖను కోరింది. 2014తో పోలిస్తే 2024లో జీవన వ్యయంలో అనేక రేట్ల పెరుగుదల, ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆ మొత్తాన్ని పెంచే సవరణను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కమిటీ కోరింది. గతంలో అదనపు బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయల నుండి 2,000కు పెంచే ప్రతిపాదనను 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. 2023-24లో ఈపీఎస్ కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య 78.5 లక్షల మంది ఉన్నారు. వారిలో 36.6 లక్షల మంది పెన్షనర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 రూపాయల కనీస పెన్షన్ పొందుతున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు భారీగా పెన్షన్ పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ మరియు సలహాలు సూచనల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.